21వ అధ్యాయము 21వ లేఖనం చదవండి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపాల నుండి. మరి నీకెందుకు బాధ నీకెందుకని అడుగుతున్నాను. బైబిల్ గ్రంథం అని పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథంలో సాక్షాత్తు దేవదేవుడే మా పాపాలన్నీ భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతానన్నారు ఆయన. అందుకోసం పాపాలు వినాలి. పాపాలను మోసేది ఎవరంటే యేసు. దేవుడికి స్తోత్రం. మన పాపాలు ఎప్పుడు మనతో ఉండాలని కోరుకునే ప్రపంచం ఎవరంటే పాప ప్రపంచము. ప్రపంచంలో ఉన్న అన్ని విశ్వాసాలు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సకల విశ్వాసములు ఏం జరుగుతున్నాయంటే పాప విమోచన కేవలము నోటి విశ్వాసం మూలముగా నమ్మితే చాలట, విశ్వాసం ఉంచితే చాలట, పరలోకం ఇచ్చేస్తాడంట. మరి ఇక యజ్ఞాలు ఏవి, యాగాలు ఏవి, ప్రతిష్టతలు ఏవి, పూజలు ఏవి, పునస్కారాలు ఏవి, ఒక పండుగలేవి, ఒక క్రమమేది? క్రమాలన్నిటినీ దేవుడు తీసివేసి ఒకే ఒక అద్భుతమైనటువంటి క్రమము. ఆ క్రమము పేరే తమ కొరకు అతిక్రమములను నొందినవాడు, అతిక్రమములను ఒప్పుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. తమ అతిక్రమముల కొరకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని లేఖనము ఎందుకు గట్టిగా నొక్కి చెబుతుంది. క్రీస్తుని అందరూ అంగీకరించారండి. క్రీస్తుని అన్ని మతాల వాళ్ళు అంగీకరించారండి. అన్ని తెగల వారు అంగీకరించారు. అన్ని ప్రాంతాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి సకల మతముల వారు క్రీస్తుని అంగీకరించారు. క్రీస్తు అనే పేరుకి ఎవరికి నొప్పి రాలేదు. క్రీస్తు అనే మాట అలవాటుగా ఆనవాయితీగా జన్యం వేసుకున్న మహానుభావుడు కూడా చదివేస్తాడు. హల్లెలూయా. కానీ వచ్చిన బాధ అంతా ఎక్కడంటే ఇదిగో ఇదే ఏంటి ఆ బాధ? తన ప్రజలను అదండ్రలేం చేయాలి? తన ప్రజలను అనండమ్మా. హల్లెలూయా. మీకెందుకురా బాబు? ఆయన ప్రజల కోసం అన్నాడు తప్ప నీ కోసం అనలేదు కదా. నీకు అంత దురద ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అనే మాటకి నే వస్తుందా లేదా? ఆయనే అని సాగదీశాడు ఆయన. రక్షించును. కాబట్టి అది అక్కడ వచ్చింది కీలకం. హల్లెలూయా. అమ్మ కూతురు అర్థమైందిరా? ఎక్కడ వచ్చిందంటే కీలకము వాక్యమే కత్తి. వాక్యానికి వాక్యమే కత్తి. దీనికి సాటి ఇంకే మరొకటి లేదు. దీనిలో ఇందాక మనం మాట్లాడుకున్న సత్యాలన్నీ ఒకెత్తైతే ఇప్పుడు పునాది చెప్తున్నాడు దేవుడు. ఆ పునాది పేరు ఏంటంటే ఆయనకు యేసు. ఇదే కెట్టదు నాకు అసలు. ఆయన అన్న వాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. మీ అంతా బాగానే ఉంటుంది కానండి. ఆ యేసు అనే మాట, ఆ యేసు అన్న ఆయన ఏటో మరి అదేటో కానీ ఆ యేసు అనే పదానికి అర్థం ఏంటి? కింద రాశారు చూడండి. ఈ గుడ్డోళ్ళకి అర్థం కాక. హల్లెలూయా. ఆ కింద ఏం రాశారు? భక్షకుడా, రక్షకుడు. హల్లెలూయా. అంటే యేసు దగ్గరికి పోతే మనకేమొస్తుందంటే రక్షణ వస్తుంది. అది కూడా రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ఒక పెద్ద మెలుగు తిప్పనా చూడు. ఆ మెలుకేటంటే 16వ వచనం చదువు. జాగ్రత్తగా చదవాలి. మా అయిపోయింది. భలే ఉంటుంది ప్రసంగం. యాకోబు మరియా భర్త అయిన యోసేపు. గట్టిగా చదవాలి. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు
ఎవడు మన అందరం ఏమంటున్నాం? మనందరం ప్రపంచంలో ఉన్నటువంటి సకల క్రైస్తవులు, సకల డినామినేషన్ వాళ్ళు, సకల మతముల వారు ఏమన్నారంటే యేసు క్రీస్తు అని అంటూనే ఉన్నారు, యేసు క్రీస్తుని. అయితే ఇక్కడ ఒక అదిగో అంటే క్రీస్తు అనబడిన అది అంటే ఇంతగా క్రీస్తు అంటే ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా. అగ్గుంది కానీ పెనం మీద అట్టలేదు అన్నట్టుంది. హల్లెలూయా. నీ దగ్గర ఎంత అగ్గు ఉంటే మాత్రం లాభం ఏంటి? నీ దగ్గర ఏముండాలి? పిన్ను ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మన ఆకలి తీరుతుంది. ఆ పిండే యేసుక్రీస్తు, ఆ పిండే యేసయ్య. యేసు అనగా ఆహారం, యేసు అనగా రక్షకుడు. రక్షించేవాడు ఏం చేస్తాడమ్మా? రక్షించేవాడు పాము వచ్చింది అనుకోండి, అలాగా గబగబా నాలంటాడు అయితే మిద్దెక్కాడు, నేనైతే వెళ్ళిపోయి తోకెట్టుకు మరి లాగేసి మరి చంపేస్తాను. కానీ కొంతమందికి భయం ఎక్కువ, వెళ్ళిపోయి పాము వచ్చింది రాగా ఇంకా ఎత్తాడు ఇటు మొగడు అయ్యుండి. అవునే కదా. అంటే అక్కడ భయం అన్నమాట. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను, క్రీస్తు అనబడిన అంటే క్రీస్తుని ఎంత సింపుల్గా చూస్తున్నారో ఈ లోకం, ఈ ప్రపంచం. క్రీస్తు ఏంటి? ఏంటి మన సైన్స్లో క్రీస్తు అని రాసి ఉందేంటి, మన తెలుగులో క్రీస్తు అని రాసి ఉందేంటి, మన యొక్క ఇంగ్లీష్లో క్రీస్తు అని రాసి ఉందేంటి, లా చట్టంలో క్రీస్తు అని రాసి ఉందేంటి, మనం చదివే ప్రతి పేపర్లో క్రీస్తుకు పూర్వం క్రీస్తు సగం అని ఏంటి? ఈ క్రీస్తు ఏంటి అని ఒక్కడ కాకపోతే ఒక్కడికైనా బలువు ఇప్పటికి ఎలగనివ్వలేదు సైతాన్ గాడు. ఇప్పుడు ఆ క్రీస్తు అనే పదానికి అర్థం మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే దేవుడు బయలుపరిచాడు. కింద చూడండి, అభిషక్తుడని అర్థం ఏంటండి? క్రీస్తు అను శబ్దమునకు సగం వదిలేస్తారల్లా, అది క్రీస్తు అను శబ్దానికి అభిషక్తుడని అర్థం. బాగేనండి. ఎంత గొప్ప విశేషమైనటువంటి కార్యమో తెలుసా? మత్తయి సువార్త అబ్రహాము గారితో ప్రారంభమైంది. అబ్రహాము దేవుడు ఎవరు? అబ్రహాముని నీతిగా ఎంచింది ఎవరు? దట్ ఈస్ యెహోవా. హల్లెలూయా. మత్తయి సువార్త యెహోవాతో ప్రారంభమైంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వరుస పూర్తవకుండానే ఏమన్నాడు చూడండి, దావీదు కుమారుడైన అది యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు మన ఎంట్రన్స్ లోనే క్రీస్తు వెనక్కెళ్ళారు, యేసు ముందుకు వచ్చింది రాశారు. యేసు క్రీస్తు అంటే యేసుక్రీస్తు అనే సత్యం ఏంటంటే ముందు నిన్ను రక్షించాలి, ఆ తర్వాత అభిషేకించాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో పిల్లలారా వినాలి, జాగ్రత్తగా వినండి. చాలా పరమ పవిత్రులు ఉన్నారా? అసలు బైబిల్ అంటే ఎంత ముద్దు పెట్టుకోవాలి. బైబిల్లో ఎంత మంచి శ్రేష్టమైనటువంటి విడుదల ఇచ్చాడంటే, ఆ విడుదలలో మీరు చదువుకోండి. అవన్నీ ఇంటికి వెళ్ళాక వారిని కనిను అని మగోళ్ళ పేర్లు చెప్తూ మధ్యలో ఆడవాళ్ళ పేర్లు కూడా చెప్పారు. ఆ ఆడవాళ్ళ పేర్లు ఏంటి? చాలా గాయపరచబడిన వాళ్ళు, చాలా గాయపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కనెను ఊరియా. ఆ తర్వాత రాహాబు, తర్వాత తామారు ఉందా? తామారు, రూతు. ఇన్ని పేర్లు ఉన్నాయండి. వీళ్ళందరి చరిత్రలు బైబిల్ నుంచి భక్తి వాళ్ళే లేదు. వాళ్ళలో ఉండే భక్తి ఏమిటంటే దేవుడి మీద విశ్వాసము ఉంచడమే, విశ్వాసము కలిగి జీవించడమే. మీ దేవుడు గొప్పవాడు అంటుంది రాహాబు. రాహాబు అనే వేశ్య
మీ దేవుడు గొప్పవాడండి, వేగుల వారులారా మీరు వచ్చి రండి అని కంపేసి కప్పెట్టిందో మరి ఏం వేసి కప్పెట్టిందో తెలియదు. కానీ వాళ్ళు ఆ కొండ మీద రథాలు వెళ్ళిపోతాయంట. ఆ రథాలు వెళ్ళిపోతాయి గోడ మీద, ఆ యెరూషలేము చుట్టూ ఉన్న గోడల మీద. అంతేనా? ఆ గోడ మీద ఒక అందమైనటువంటి ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకుంది. ఆ ఇంట్లో ఈ వేగుల వారు చూడడానికి వచ్చారు. వాళ్ళు దాసింది. దాసి ఇంకేముంది తెలుసా? ఇగో మీ దేవుడు గొప్పవాడు, మీరు వస్తున్నప్పుడు ఇదిగో నన్నే కాదు, నా సహోదరులు, నా బంధువులు అందరినీ మీ యెహోవా దేవుడు రక్షించమని మీ ద్వారా తెలియపరచండి అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ వ్రాయబడిన మాట చదివేసి, క్రీస్తు ఏమండి ఈ 1వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు కోసం రాయబడి ఉంది. అవునా? ఆ యెహోవా దేవుడి గురించి కూడా ప్రస్తావన. మరి ఆ ప్రస్తావన ఎవరు చెప్పండి? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. అంటే ఇదంతా చెప్పుకుని వస్తూనే ఏం చెప్పేశారంటే చివరికి ఆమె పరిశుద్ధాత్మ వలన, హల్లెలూయా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అది హల్లెలూయా. యేసుక్రీస్తు జనన విధానము ఎట్లనగా అని చెప్తూ విడదీసి క్రమంగా మనకు నేర్పారండి. ఏం నేర్పారు? సత్యాన్ని నేర్పారు. సత్యము లైన్గా దొరకదు. సత్యము మనకి లైన్గా ఈ చీరకి ఈ జాకెట్ ఉండాలి, ఆ చీరలోనే ఉంటుంది మళ్ళీ జాకెట్ కూడా. అవునా కదా? చెప్పరెల్లా అనుభవం నీళ్ళు కదా, అవునా కదా? మరి ఈ చీర జాకెట్ ఏది అని అడిగితే ఉండవమ్మ కంగారు పడితే ఏమిటి, ఇదిగో ఈ చీర ఖర్చుని ఇదిగో ఇక్కడ ఉంది, జాకెట్లో కట్ చేసుకో అంటారు. అవునా? అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అమూల్యమైన రత్నాల లాంటి, వజ్రాల లాంటి మైమరిచిపోయే వాగ్దానాలు, వాక్యాలు చల్లా చెదురుగా ఇక్కడేమో ఇక్కడ ఉండవలసిన దాన్ని అక్కడ ఉండవలసిన దాన్ని ఇక్కడ ఉండవలసిన వాక్యం అక్కడ ఉండవలసిన వాక్యం ఇక్కడ, అలా బైబిల్ అంతా పరిచేశాడు దేవుడు. ఆ పరిచేసిన గ్రంథాన్ని నువ్వేం చేయాలంటే తెరచి వాటిని దేవుడే పరిచాడు కాబట్టి ఆ దేవుడే నీకు ప్రత్యక్షమయ్యి అప్పుడు అవి ఒక క్రమమైన పట్టిగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఒక ఉదాహరణకు ఒక శాంతి కోసం ప్రసంగం చేయాలంటే బైబిల్ అంతట్లో చాలా మంది శాంతి అనే పదాలు ఉంటాయి. ఒక రక్తం కోసం చేయాలనుకో రక్తం కోసం, సమాధానం కోసం ప్రసంగం చేయాలనుకో సమాధానం. అలా నువ్వు వెతుక్కో, నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు నా యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. ఈ రోజు చెప్పవలసిన సబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తే కాదు, మొట్టమొదట ప్రపంచం ఒప్పుకోలేని దేవుడు పేరేదంటే యేసు. నువ్వు క్రీస్తు అంటే ఆడు మౌనంగా ఉంటాడు, కానీ యేసు అంటే అడిగి వచ్చేద్దు ముళ్ళడికి, బయట ఉన్నవాడికి, లోకస్తుడికి. యేసుని అంగీకరించరు, యేసుని నమ్మరు, యేసుని ద్వేషిస్తారు. ఎందుకంటే ఆయనయే రక్షించేవాడు కాబట్టి. ఎందుకు ద్వేషిస్తున్నారు? ద్వేషించేది మానవులు కాదు, మానవులలో దూరినటువంటి సాతాను. సఫీ గారిలాగా చెప్తున్నానా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సాతాను ఎక్కడ దూరాడంటే యేసు అనే పదాన్ని ఉచ్చరిస్తే 3 లోకాలు కదిలిపోతాయి. ఒకటి నెంబర్ 1 పాతాళ లోకం కదిలిపోతుంది. నెంబర్ 2 పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది. నెంబర్ 3 భూలోకం అంతా పులకరించేస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.